అష్టవసువులకి శాప విముక్తి కలుగుతుందా? ఆ 8వ వసువు దివ్వుకి ఎటువంటి ప్రత్యేకమైన శాపం ఉంది? ఏంటి అంటే 8వ వసువుకి నువ్వు భూమి మీద ఎంతో కాలం, ఎన్నో సంవత్సరాలు మరణం లేకుండా బ్రతికే ఉంటావు, కానీ ఉన్నంత కాలం నీకు వివాహం అనేది జరగదు అనేసి వశిష్ఠ మహర్షి శపిస్తాడు. ఈ అష్టవసువులందరూ గంగామాత వద్దకు వెళ్ళి వేడుకుంటారు, మేము భూమి మీద ఎక్కువ కాలం బ్రతికి ఉండకూడదు అనేసి. అందుకే గంగామాత తనకు పుట్టిన 7 బిడ్డల్ని నదిలో కలిపేసి శాప విముక్తి కలిగిస్తుంది. కానీ 8వ బిడ్డకి విముక్తి కలిగించలేదు, ఆయనే దేవవ్రతుడు. ఇంతకీ ఆ దేవవ్రతుడు ఎవరు? ఆయనే ముందు మనం చెప్పుకోబోయే భీష్ముడు. ఆయనకి భీష్ముడు అనే పేరు ఎలా వచ్చింది? ఇంతకీ ఆయన పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటాడు? ఖచ్చితంగా తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఇవాళ ఎపిసోడ్ లో అష్టవసువులకి శాప విముక్తి కలుగుతుందా కలగదా అనే దానికి నాకు ఆన్సర్ చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం.